రంగారెడ్డి జిల్లా గండిపేట మెలుహా స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. రీసస్టైనబిలిటీ లిమిటెడ్ ఎండి ఎం గౌతమ్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెలుహా ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ అండ్ చైర్మన్ అభిలేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే పట్టాలు అందజేశారు. ఈ ఏడాది తమ సంస్థలో గ్రేడ్ 12 నుంచి 200 మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్లు అయ్యారని అభిలేఖ్ తెలిపారు. విద్యార్థులంతా దేశ విదేశీ యూనివర్సిటీల్లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు క్వాలిఫై అయ్యారని చెప్పారు. మణిపాల్, బిట్స్ లాంటి డీమ్డ్ యూనివర్సిటీలకు అర్హత సాధించారని తెలిపారు. మెలుహా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మెలుహా ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ ని మా గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగిందండి. ఇప్పుడు మన స్కూల్లో ఈ సంవత్సరం ఓన్లీ గ్రేడ్ 12 స్టూడెంట్స్ 240 మంది పిల్లలు గ్రాడ్యుయేట్ అవడం అనేది జరిగింది. గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు అందరూ కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ దగ్గర నుంచి మన నేషనల్ యూనివర్సిటీస్ లో ఈ సంవత్సరం జేఈ అడ్వాన్స్డ్ కి క్వాలిఫై అవడం కానీ, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్ లైక్ మణిపాల్, బిట్స్ వీటన్నిటిలో క్వాలిఫై అవడం అనేది కానీ జరిగింది. దీంతో పాటు ఈ రోజు మా పిల్లల్ని గ్రాడ్యుయేషన్ సెరమనీలో కంగ్రాచులేట్ చేయడానికి గౌతమ్ రెడ్డి గారు రావడం అనేది జరిగిందండి. సిఇఓ అండ్ ఎండి ఫర్ రీసస్టైనబిలిటీ లిమిటెడ్. ఆయన మాట్లాడుతూ పిల్లలు కెరియర్ చూస్ చేసుకునేటప్పుడు నాకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనే డైరెక్షన్ లో కెరియర్ చూసుకోవడం వల్ల రేపు పొద్దున వాళ్ళ జీవితం అనేది చాలా స్పష్టంగా చాలా బెటర్ గా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ఈ డైరెక్షన్ లో వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ మిస్టర్ గౌతమ్ రెడ్డి గారు అండ్ వీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ దట్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ దిస్ ఇయర్ right after COVID. This is the first batch of students that are graduating after COVID has ended. Thank you very much.